హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నానిని పెద్ద ఉసిరికాయలు అర కేజీ కాయలు తెప్పించాను పచ్చడి చేద్దామని. అవి అర కేజీకి పెద్ద కాయలు వల్ల 13 కాయలు వచ్చాయి. ఇప్పుడు వీటితో సింపుల్గా పచ్చడి ఎలా చేసుకుంటానో చూడండి. నేను పెట్టే విధంగా మీకు చూపిస్తాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ తోటి తుడిసేసి శుభ్రంగా ముందు శుభ్రం కడిగేసుకుని ఈ క్లాత్తో శుభ్రంగా తుడిసేసాను. పొడి పట్టేసి శుభ్రంగా తుడిసేసాను. కాయలు ఆరిపోయాయి. ఈ గిన్నె కూడా తడి లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడిసేసి ఆరబెట్టాను. ఇప్పుడు దీంట్లోకి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఉడికించనండి, వీటిని ఉడికించకుండా మా పెద్దోళ్ళు ఎలా పెట్టేవారో అలా పెడతాను. మీకు ఎవరికైనా నచ్చితే చూసి పెట్టుకోండి, ఈజీగా కూడా అయిపోద్ది. ఉడికించకుండా పెట్టేవాళ్ళు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అయితే నేను ఆ పద్ధతిలో చేయొచ్చని. దీంట్లో అప్పుడు ఇలాగా రోట్లో వేసి మురుంగా దంచేవాళ్ళు. ఉప్పు, ఈ పెద్ద ఉసిరికాయలు దంచి దాన్ని మెత్తగా కాకుండా దంచి గింజలన్నీ తీసేసి ఒక జాడీలో పెట్టేవారు. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ రోట్లో రుబ్బుకుని ఈ ముద్ద కూడా కొంచెం వేసి రోట్లో రుబ్బేవారు అనమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ ఇలాగా కోసేసి అప్పుడు ఎలా పెడతాను చూద్దరు. కానీ పెద్ద ఉసిరికాయ తింటాం మన ఒంటికి మంచిది కాబట్టి ఈ ఉసిరికాయలు వచ్చిన కాలంలో మనం పచ్చడి పెట్టుకుని సంవత్సరం పొడిగిన మనం నిల్వ పెట్టుకుని తినచ్చు. మంచిదంట కదండి, మన పళ్ళుకి మంచిదంట, జుట్టు ఊడిపోదంట, ఇలాంటి బెనిఫిట్లు అన్నీ ఉన్నాయంట ఈ పెద్ద ఉసిరికాయలో. నేను అంత ఇష్టంగా పెట్టేదని కాదు, ఎప్పుడో నా చిన్నప్పుడే తిన్నాను. ఇప్పుడు మళ్ళీ పెట్టొచ్చని కాయలు తెప్పించాను. ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇవిగోండి, గింజలకు గింజలు ఇలా సపరేట్ చేసి అవి పారేసుకుంటే వీటిని మిక్సీలో మొరుంగా మనం మిక్సీ పట్టుకోవాలి. లేదా చిన్న ముక్కలు కట్ చేసి ఓపుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఉప్పేసి దంచి జాడీల్లో పెట్టుకుని నిల్వ చేసుకుని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ వేసి రుబ్బి మెత్తగా తర్వాత ఈ ముద్ద నల్లగా అయిపోయేది, నల్ల పచ్చడి అనేవాళ్ళు. అప్పుడు ఈ ముద్ద కూడా దాంట్లో వేసి రుబ్బేసి దానికి మళ్ళీ తిరగమాత పెట్టుకునేవారు అన్నమాట నా చిన్నతనంలో అయితే. మా పిల్లలు తినరని నేను ఎప్పుడో చేసాను చాలా రోజుల క్రితం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. వాళ్ళు ఎలాగ తినరండి, మంచిది కదా అని నేను చేసుకుంటున్నాను అన్నమాట. సింపుల్గా అయిపోయేలా చేస్తున్నాను. ఇప్పుడు నేను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. మిక్సీలో పట్టను, చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. చాలా టైం తీసుకుంటేలా ఉంది. మిక్సీలో వేసి ఒక తిప్పి తెస్తాను. మురుంగా ఇలా మిక్సీ పట్టాను. అర కేజీకి ఇంత పేస్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో కారం, సాల్ట్ కలుపుతాను.
అర కేజీ కాబట్టి ఉసిరికాయలు 150 గ్రాములు సాల్ట్ ఉండేలాగా 200 గ్రాములు కారం వేసి కలుపుతున్నాను. సీ మ్యాంగో ప్యాకెట్టు తెప్పించింది ఉంది. లేకపోతే ఎండుమిరపకాయలు ఆయిల్లో వేయించి అది మిక్సీ పట్టి కలుపుతారు మా ఇంట్లో. అంటే ఎవరికి ఎలా వచ్చుంటే అలా తయారు చేసుకుంటారు కదా, అది నేను చెప్తున్నాను. ఇది ఇప్పుడు కారం కలిపేడు. ఇది నేను నా విధానంలో చేశాను. చూద్దాము ఎలా ఉంటుందో అనేసి. తెప్పించడం అట్లా కొయ్యకుండా 4-5 రోజులు పక్కన చేయడం, అవి పాడైపోతే బయట పారేయడం, ఇలాగే చేశాను. అలా కాదులే వెంటనే కలిపేయచ్చని ఇప్పుడు ఇలా కలిపాను. దీనికి ఒక డబ్బాలో పెట్టేసి 2 రోజులు ఊరిన తర్వాత అప్పుడు తిరగమాత వేస్తాను. అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదండి ఈజీగా అయిపోయి పచ్చడి. మనకి అందరికీ రాదు అంటే ఇంకా రాదు. ఏదో ఒకటి ఏదో విధానంలో మనం నేర్చేసుకుని తయారు చేసుకుంటే వచ్చేద్ది అంతే. ఇదిగోండి మొత్తం ఇలాగా తయారు చేసి ఉంచాను. దీనిపైన మూత వేసేసుకుని ఈరోజు నైట్కి రేపు వదిలేసి ఎల్లుండి ఆయిల్లో అన్నీ తిరగమాత వేసుకుని, ఆయిల్లో అన్నీ వేసి తిరగమాత వేసుకుని అప్పుడు డబ్బాలో పెడతాను. ఇప్పుడు ఇంత తెల్లగా ఉంటుంది. కొంచెం మంది చింతపండు గుజ్జు తీసి వేసుకుంటారు, కొంచెం మంది నిమ్మరసం వేసుకుంటారు. నేను పోపు పెట్టినప్పుడు నిమ్మరసం వేస్తాను. చింతపండు అయితే నలుపు వచ్చేస్తుందంట, అసలే నల్లగా అయిపోద్ది పచ్చడి. నాని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీరు వెంటనే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.